హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు శుక్రవారం సింపుల్ పూజా వ్లాగ్ అండి. పల్లెటూరులో చాలా సింపుల్గా అయితే చేస్తారు. సిటీస్లో అయితే అనేక రకాలుగా మనం పూజా సామాగ్రి కొనుక్కుంటూ ఉంటాం. అదే విధంగా మనం అనేక రకాలుగా కూడా విగ్రహాలను అదేవిధంగా పటాలను పూజిస్తూ ఉంటాం. పల్లెటూరులో అయితే అలా ఉండదండి. చాలా సింపుల్గా అయితే పూజ చేస్తారు. మా ఇంట్లో శుక్రవారం రోజు ఎలా చేస్తామనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అదేవిధంగా సింపుల్ అంటే చాలా సింపుల్ పూజా విధానం. ఈరోజైతే క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. వర్షం వచ్చేలా అయితే ఉంది. మేమైతే మా ఇంట్లో ఎలా చేసుకుంటాం ప్రతి శుక్రవారం కూడా మీకైతే షేర్ చేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరైతే ఖచ్చితంగా వీడియోని చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోని మీకు కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి. అదేవిధంగా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అటువైపు ఇటువైపు గేటు దగ్గర అయితే చెట్లు పెట్టాము. అక్కడ కూడా తామర పూలు అయితే కంపల్సరీగా అయితే వాకిట్లో తామర పూలు ముగ్గు అనేది ఖచ్చితంగా వేస్తామండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులు అయితే వేస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క అంటే కలబందలో కానీ అటు సైడ్ వేసిన చెట్టులో కానీ లక్ష్మీదేవి కొలువైందంట అంటారు. అందుకోసమే మేమైతే వేసాము. ఇక్కడైతే స్వస్తిక్తో ముగ్గు అనేది వేసామండి. చాలా బాగా వచ్చింది. శుక్రవారం రోజు కంపల్సరీగా మా ఊరిలో అంటే మా వీధిలో వచ్చేసి ఈ ముగ్గే వేస్తారండి. నేను చాలా ఇళ్ళల్లో అయితే చూశాను ఈ ముగ్గు. శుక్రవారం రోజు స్వస్తిక్ గుర్తు ఉన్న ముగ్గు వేస్తే చాలా మంచిదంట. మా ఈదులో అయితే ఇది ఆల్మోస్ట్ 5-6 ఇళ్ళల్లో ఈ ముగ్గు అయితే ఉంటుందండి. డిజైన్స్ వచ్చి నేను 4 సైడ్లు అనేది వేశాను. చాలా బాగా కుదిరింది ఈరోజు ముగ్గు. ఎలా ఉందో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఒక సైడ్ చూసారా, కుండలో ఫ్లవర్స్ వేసి పెట్టాను. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కూడా అందరికీ ఉంటుంది. డబ్బుకి లోటు ఉండదు అంటారు. అందుకోసమే అయితే ఈరోజే ఫస్ట్ టైం అనేది పెట్టానండి. కుండ ఉంటే ఇంట్లో పెట్టాను. పసుపు కుంకుమలో కూడా లక్ష్మీదేవి ఉంటారంటారు కదా, అందుకోసమని పసుపు కుంకుమ రెండిటిని నేనైతే ఇక్కడ గడప దగ్గర ఇక్కడ గేట్ల దగ్గర అయితే పసుపు కుంకుమలు బొట్లు పెట్టాను. చూస్తున్నారు కదా క్లైమేట్ 7 కూడా ఎలా ఉందో. 7:30 కల్లా స్కూల్ బస్ వచ్చేస్తుందండి ఊర్లోకి. చాలామంది అయితే ఇప్పుడు అంగన్వాడీలకి పంపించట్లేదు, గవర్నమెంట్ స్కూల్కి అసలు పంపించట్లేదు. అందరూ కూడా ప్రైవేట్కే పంపిస్తున్నారు. స్కూల్ బస్ 2 అయితే వస్తాయండి. నెక్స్ట్ వచ్చి మా సైడు ఈ విధంగా తులసి చెట్టు అనేది ఉంది. ఇంటి ముందు వేసుకుంటే పిల్లలు ఉన్నారు కదా తీసేస్తారని మేమైతే ఇటు సైడ్ అనేది వేసుకున్నాము. కానీ పూజించము, సైడ్ అయితే ఉంది. అదేవిధంగా చాలా రకాల చెట్లు అయితే ఉంటాయండి బయట. ఇదైతే గడప ముందు సింపుల్గా అయితే ముగ్గు వేసి ఒకే కలర్ ఉన్నింది అలా అయితే వేసేసామండి. దాని కింద అంటే బాబు తుడపకుండా ఉండడానికైతే మంచం అయితే వేసాము. ఇది పూజ గదికి ఎదురుగా. ఇదైతే హాల్లో అండి. హాల్లో గడప దగ్గర అయితే ఆంజనేయ స్వామి పాదాలు ఉంటాయి. అక్కడైతే ప్రతిరోజు అగరబత్తి వెలిగిస్తాము. నెక్స్ట్ వచ్చి హాల్లో ధూపం స్టిక్ అనేది వెలిగించామండి. శుక్రవారం కదా, ధూపం ఉంటే చాలా బాగుంటుంది. అందుకోసమే శుక్రవారం ఈ విధంగా అయితే వేసాము. స్టిక్ అనేది పెట్టామండి. ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది కదా. టైం అయితే 8 అయ్యింది. వర్షం వచ్చేలా అయితే ఉందండి. ఇక్కడైతే కోడి పిల్లల్ని అయితే 21 డేస్కి అయితే ఉంటుంది కదా, గుడ్లు అయితే పొదుగుతైతే పొదిగింది. నెక్స్ట్ వచ్చి మీకు ఈ పూజ గది అనేది ఎప్పుడు చూపించలేదు నేను. మా సామాన్లు తెచ్చిన తర్వాత అత్తమ్మవి మావి అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఇల్లు అనేది అస్సలు పట్టలేదు. అందుకోసమే పరుపు కింద ఉంది కదా చెక్క, పాతకాలపులో గుడ్డలు అలా పెట్టుకునే వాళ్ళంట బట్టలు. ఆ చెక్క మీద అన్నీ పెట్టేసాము ఫుల్లుగా. బెడ్షీట్లు దిండ్లు అన్నీ ప్రతి ఒక్కటి కూడా పూజ గదిలోనే ఉన్నాయి. పాతకాలపు ఇల్లులు కాబట్టి పూజ గదిని ఒక పెద్ద రూమ్గా అయితే చేసుకున్నాము. మా అమ్మోళ్ళ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందండి. ఇదైతే రాముల వారి పటము. చూడండి ఎంత బాగుందో. దేవుళ్ళందరూ కూడా మా ఇంట్లోనే ఉంటారండి. ప్రతి ఒక్కరినైతే అత్తమ్మ పూజిస్తూ ఉంటారు. కామాక్షి దీపం చూడండి ఎంత కలగా ఎంత బాగుందో. లక్ష్మీ కళ ఉట్టి పడేట్టుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. లక్ష్మీదేవి ఇలా మీకు సిల్వర్ టైప్లో కనిపిస్తుంది కదా, అదైతే మనం ఏదైనా పోయిన బకెట్లు కానీ దబ్బర్లు కానీ ఇచ్చినప్పుడు
వాటితో బదులు అవి చేసి ఇస్తారని అత్తమ్మ చెప్పారు. ఇదైతే నాకు పెళ్ళైన కొత్తల్లో లక్ష్మీదేవిని ఇంటికి తీసుకురావాలి కాబట్టి ఆ పటం అయితే నాకు మా అమ్మ వాళ్ళు తీసించారు. దీంట్లో అయితే అప్పుడప్పుడు చిల్లర అనేది వేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి యువతల ఉండే వినాయకుడు వచ్చి కాణిపాకంలో అత్తమ్మ వాళ్ళు తీసుకున్నారంట. ఇంకొకటి వచ్చి ఇదైతే అమ్మవారండి, మా ఇంటి దేవత. ఆమెకి స్పెషల్గా అయితే అంకమ్మ అమ్మవారు, ఆమెకైతే స్పెషల్గా అయితే దీపం పెడతాము ప్రతిరోజు. ఆమెకి తనీగా అమ్మవారికి తనీగా అయితే చేస్తాము పూజలు అనేటివి. చూస్తున్నారు కదా, మా పూజా విధానం మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే ఈ శివలింగం నా దగ్గర ఉండేదండి. ఇంకా ఈ విధంగా తాబేలుని శివలింగాన్ని అయితే పెట్టి కింద అయితే పెట్టాము. పటాలు కూడా సరిపోలేదు కదా, అందుకనైతే ఈ విధంగా కింద పెట్టి పూజ అనేది కంప్లీట్ చేసేసాము. 7:30కి 8 కల్లా పూజ కంప్లీట్ అయిపోతుందండి. అంతకంటే ముందు కూడా చేసేస్తాము. ఉదయం అయితే అత్తమ్మ పూజ చేస్తారు, ఈవినింగ్ అయితే నేను చేస్తాను. అంటే ఉదయం నాకు పిల్లలతో కుదరదు కాబట్టి అత్తమ్మ అయితే స్నానం చేసేసి ప్రతిరోజు పూజ అయితే చేస్తారు. ఈవినింగ్ టైం అయితే నేను చేస్తానండి. ఇంకా పిల్లలకి స్నానం చేసేస్తాను. ఈవినింగ్ అయితే అంటే నిన్న రాత్రి అయితే బట్టలు వేస్తే అవి కూడా పూర్తయిపోయాయండి. ఇంక నిద్ర లేచిన తర్వాత అయితే ఆరేసేసాము. ఇది చూడండి ఎంత బాగా ఆకుకూరలు ఎంత బాగా వస్తున్నాయో కదా. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి, వర్షం పడేలా ఉంది. ఇంకా ఈ చెట్టు విషయానికి వస్తే ఈ చెట్టు అవతల చెట్టు అంటే అరటి చెట్టు నీడ పురుగులు పడేయమంటే ఈ చెట్టు అనేది పాడైపోయింది. ఇలాంటి పీటలు మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు, పెళ్ళిళ్ళలోనే చూసి ఉంటారు. మా ఇంట్లో అయితే ప్రతిరోజు ఉపయోగిస్తామండి. అదేవిధంగా చూస్తున్నారు కదా, మా ఇంటికి అంటే బయటకు వెళ్ళడానికి దారి అయితే అదండి. ఎంత బాగుందో కదా. ఇంకొక విషయం అండి, ఇదైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అయితే రోలు రోకలి ఇలా రుబ్బు రోలు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో కొలువైందని చెప్తారు కదా. ఇవైతే మా అత్తమ్మ ఎప్పుడు కూడా ఉంటుందండి. అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది. విలేజ్ కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అయితే ఇవి ఉంటాయి. ఇవి ఎప్పుడూ కూడా ఉండాలి అంటారు. ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు వచ్చిన దానివల్ల అయితే ఇవినైతే ఉపయోగించటం లేదు. అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ప్రతి శుక్రవారం రోజు కూడా ఇలా పసుపు కుంకుమ పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్తారు. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.